కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. సిపిఐ 100 ఉత్సవాలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. నగరంలో ఎర్ర జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు సిపిఐ నాయకులు. 1947 స్వాతంత్రం వచ్చే వరకు కాంగ్రెస్ నాయకులు ఈ దేశ స్వాతంత్రంలో భాగస్వాములైనారు. అట్లాగే ఈయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకులు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనారు. ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఆ నాయకులు లేరు, ఆ పార్టీ లేదు. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ కంటే 6 నెలల ముందు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఆనాడు లేదు. మరి స్వాతంత్రం భారతదేశానికి వచ్చింది ఎట్టకేలకు. మరి గాంధీజీ చేసిన అనేక ఉద్యమాల్లో మరి రావి నారాయణ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి. ఆయన ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసి సాయుధ పోరాటానికి పిలిపించాడు. అందరికీ విద్య, అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అవకాశం. మరి ఇలాంటి ప్రజాహితమైన డిమాండ్లు ఆనాడు ఇందిరాగాంధీ పెడితే ఇందిరాగాంధీ 20 అంశాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ 20 అంశాల ఆర్థిక కార్యక్రమానికి మద్దతిచ్చి ఈ దేశంలో పెను మార్పులకు అవకాశం కలిగిందనే విషయాన్ని మరి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రగా మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆనాడు కాంగ్రెస్లో అనేక మంది ఇందిరాగాంధీని కూడా గద్దె దించాలి, ఈమె కమ్యూనిస్టు భావజాలంతో సోషలిస్టు భావజాలంతో మరి దేశాన్ని తీసుకెళ్తుందనే ఒక ఆలోచనతో ఆమె ఆనాడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్లో మరి అనేక మంది మితవాదులు ఆకు వ్యతిరేకంగా పనిచేయడం అనేది జరిగింది. ఇవాళ బ్యాంకులు జాతీయకరణ చేయడం ద్వారా మహిళలకు అప్పులు దొరుకుతూ ఉన్నాయి, నిరుద్యోగులకు అప్పులు దొరుకుతూ ఉన్నాయి, కుటీర పరిశ్రమలకు అప్పులు దొరుకుతూ ఉన్నాయి, మరి పారిశ్రామికవేత్తలకు అప్పులు దొరుకుతూ ఉన్నాయి. ఆ బ్యాంకులు జాతీయకరణ చేయకపోతే అలాంటి అవకాశం లేదు. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది, మరి అన్ని లాభాలు ఉన్న బ్యాంకులన్నింటినీ కూడా ఇవాళ మళ్ళీ వెనుకకు తీసుకుపోయే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం